హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ గవ్వలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిన్న చిన్న టిప్స్తోని ఈ గవ్వలని క్రంచీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను ఇక్కడ 2 గ్లాసులతో మైదా తీసుకున్నాను. అలాగే ఒక సగం గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని ఒక 4-5 టీ స్పూన్ల నెయ్యి కరిగించి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో నూనె వేసుకోవద్దా అంటే వేసుకోవద్దనే అంటాను నేను. ఈ విషయంలో మాత్రం నెయ్యి వేసి కలిపితేనే మంచి టేస్ట్, క్రంచీనెస్ అనేది వస్తుంది. తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. మీకు కావాలి అనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇలా కలిపిన పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కాకుండా మామూలుగా ఉంది ఇది. ఈ 15 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల రవ్వ కూడా నీళ్ళను అబ్జర్వ్ చేసుకుని మెత్తపడుతుంది. ఈలోపు బెల్లం తురిమి పక్కన పెట్టుకుందాం. బెల్లం తురుముకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని నానబెట్టిన పిండిని మళ్ళీ ఒక 2 నిమిషాలు గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్నతనంలో ఆడుకునే గోళీలు ఉంటాయి కదా, దానికంటే కొంచెం పెద్ద సైజ్ అయితే సరిపోతుంది. అంతకంటే పెద్దగా చేయకూడదు. ముందుగా అన్ని బాల్స్ లాగా చేసుకుని ఆ తర్వాత ఈ గవ్వలు చేసుకునే చెక్క మీద పైనుంచి కిందికి గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ చెక్కకి కొంచెం ఆయిల్ రాస్తే ఇంకా ఈజీగా వస్తాయి. ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో స్నాక్స్ ఏం లేవు అన్నప్పుడు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ స్నాక్స్. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నూనె వేడయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేయాలి. ఈ గవ్వలు ఆయిల్లో వేసిన తర్వాత స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. అండ్ ఈ గవ్వలు వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అలాగని చెప్పి స్టవ్ మాత్రం హైలో పెట్టకూడదు. నాకైతే ఈ గవ్వలు వేయించడానికి 20 మినిట్స్ టైం పట్టింది. పిల్లలు ఇష్టంగా తినాలంటే కొంచెం కష్టం ఓర్చుకోవాల్సిందే. నేనైతే ఒక 1/2 kg పిండి మాత్రమే కలుపుకున్నాను. ఇవి ఒక 1 వీక్ వస్తాయి, సరిపోతాయి. ఇంకా ఈ గవ్వలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి. ఆ తర్వాత బెల్లం కూడా పాకంకి రెడీ చేసుకున్నాను. నేను 2 గ్లాసుల పిండి తీసుకున్నాను. దానికి 1 గ్లాసు బెల్లం సరిపోతుంది. ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లం వేసుకోండి. దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ పోసి బెల్లం పాకం పెట్టాను. ఇంకా బెల్లం కరిగిన తర్వాత కొంచెం వడపోసుకుంటే దాంట్లో ఉన్న నలకలన్నీ పోతాయి. పాకం వచ్చిందేమో అని టెస్ట్ చేద్దాం ఇప్పుడు. అది వేళ్ళతో ఇలా అన్నప్పుడు కొంచెం థిక్గా లేయర్ వస్తే గనక ముదురు పాకం వచ్చినట్టే. ఇప్పుడు దాన్ని గవ్వలు దాంట్లో వేసుకొని కలపాలి. మీకు నచ్చితే ఇక్కడే ఇలాచీ పౌడర్ కూడా కలపండి. నాకు ఆ టేస్ట్ అంత మంచిగా అనిపించదు, అందుకని చెప్పి నేను కలపలేదు. ఇలానే ఒక 2 నిమిషాలు కలిపితే ఆ మిగిలిన బెల్లం పాకం మొత్తం గవ్వలు పీల్ చేసుకుంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసి 1 నిమిషం అట్లా తిప్పుతూనే ఉండాలి. ఆ తర్వాత ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఈ మొత్తం ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆరిన తర్వాత తీసి ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఈ గవ్వలు చేస్తున్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బాయ్.